నమస్తే అండి. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి మాగాయ పప్పు చేస్తున్నానండి. కందిపప్పు లైట్గా వేయించుకోవాలండి. కందిపప్పుని మన ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలాంటివి బాగా అవసరం అవుతాయండి. చేసుకోవచ్చు ఈజీగా. మనం ఆల్రెడీ ఉంచుకుంటాం కాబట్టి పచ్చళ్ళు, మాగాయ పచ్చడి అవి ఆ పచ్చడితోనే చేసుకుందామండి. పప్పు చేసుకుంటూ ఉంటే బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి మాగాయ పప్పు. మరి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, ఏదైనా అవసరమైనప్పుడు వాళ్ళని చేసుకోవడానికి బాగుంటుంది ఈజీగా. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందామండి. దీంట్లోనే పచ్చిమిర్చి కూడా ముక్కలు చేసి వేసుకుందామండి. 2 కొద్దిగా పసుపు వేసుకుందామండి. మరి పసుపు అది ఎక్కువ వేయద్దులేండి. మనం ఆల్రెడీ పచ్చళ్ళు అన్నీ వేసే ఉంటాయి కాబట్టి పసుపు తగ్గించి వేసుకోండి కొద్దిగా. మూత పెట్టేసుకుందామండి. పప్పు ఉడికిందండి మెత్తగా. ఇప్పుడు దీంట్లో మనం మాగాయ పచ్చడి వేసుకుందాం. కొద్దిగా వేసుకోండి సరిపడా. పులుపు సరిపోయిందో లేదో చూసుకుంటూ వేసుకోండి. ఇంకా దీంట్లో మనం కారం అది ఏమి వేయక్కర్లేదండి. అన్నీ కలిపేసే ఉన్నాయి కాబట్టి ఉప్పు మాత్రం కొంచెం సరిపోతే చూసేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే మనం పప్పులో వేసాం కదా, కొంచెం ఉప్పు పడుతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం తిరగమూత పెట్టుకుంటే సరిపోతుందండి. చూపిస్తాం. తిరగమూత పెట్టుకుందామండి మనం. ఒకసారి తెలియని వాళ్ళు ఎవరిని ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఇలా చాలా బాగుంటుందండి టేస్టీగా. దీంట్లో ఆవాలు, మినపప్పు అంతేనండి, ఇంకేమైంది. ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఇది. అంతేనండి, అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇది. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. అంతేనండి ఈరోజు వీడియో. ఎంతో టేస్టీగా ఉండే మాగాయ పప్పు రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.